అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇక విద్యా వ్యవస్థలో అనేకమైన కీలక మార్పులు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏం మార్పులు తీసుకొచ్చారు, ఏం సమావేశాన్ని నిర్వహించారు, అసలు అధికారులకు ఏం ఆదేశాలు జారీ చేశారు అనే విషయాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇక పప్పులు ఉడకవు. విద్యార్థులు, టీచర్లు ఇక వాళ్ళందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొచ్చినట్లు కూడా రేవంత్ సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించారు రేవంత్ ప్రభుత్వం. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. దానిలో భాగంగానే విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్ళాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా ప్రతి విద్యా సంస్థలను మెరుగైన విద్యను అందించాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని కూడా సూచించడం జరిగింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలల్లోనూ కూడా విద్యార్థులు, బోధన సిబ్బందికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చేయాలని కూడా సీఎం ఆదేశించడం జరిగింది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లే ముందు అయితే ప్రార్థన సమయానికి ఉదయం 9 గంటలకే వాళ్ళ ముఖ గుర్తింపుతో హాజరు శాతం నమోదు చేయాలని, దీని ద్వారా ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టే విధంగా కూడా దీని ద్వారా విద్యా వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు ఎంతో ఉన్నాయని కూడా వాళ్ళు భావించారు. ఇకపోతే తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల కళాశాలలోను పాఠశాలల్లో నిర్మాణాలను కూడా మరింత వేగవంతం చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని కూడా దీనిని పర్యవేక్షిస్తున్నటువంటి విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ దీని కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు నిర్మాణాలు కొనసాగాలని, ప్రతి పాఠశాలలో క్రీడలకు మొట్టమొదటిగా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. చాలా మంది ఉపాధ్యాయులు ఉదయం హాజరు పట్టికలో హాజరు వేసి సంతకాలు చేసి తిరిగి వెళ్ళిపోతున్న ఘటనలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నట్టు కూడా విద్యా నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా విద్యార్థులకు కూడా ఎంతో మెరుగైన విద్య అందించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించాలని కూడా మనం చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్. ధన్యవాదాలు.